సాగర సంగమం, స్వాతి ముత్యం వంటి ఆల్ టైమ్ క్లాసిక్స్ తరువాత లోకనాయకుడు కమల్ హాసన్, కళా తపస్వి కె విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ శుభ సంకల్పం. శ్రీ కోదండపాణి ఫిల్మ్ సర్క్యూట్ పతాకంపై గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి బాణీలు కట్టారు. ఇందులో కమల్ హాసన్కి జోడీగా ఆమని నటించగా ప్రియారామన్, విశ్వనాథ్ ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. 1995 ఏప్రిల్ 28న విడుదలై విజయపథంలో పయనించిన శుభ సంకల్పం చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు మరియు శత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 50 రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ మేనక, మచిలీపట్నం బృందావన్ టాకీస్, గుడివాడ శ్రీరామ్, ఏలూరు మినీ విజయలక్ష్మి, భీమవరం సత్యనారాయణ టాకీస్, తణుకు పద్మశ్రీ థియేటర్, పాలకొల్లు మారుతి, నెల్లూరు కృష్ణ, గుంటూరు నాజ్ సూపర్ డీలక్స్, తెనాలి సంగమేశ్వర, ఒంగోలు శ్రీదేవి డీలక్స్, హైదరాబాద్ సుదర్శన్ 35mm, సికింద్రాబాద్ నటరాజ్, వరంగల్ రామ్ థియేటర్, ఖమ్మం వినోద, నిజామాబాద్ తిరుమల, మహబూబ్ నగర్ శ్రీకృష్ణ, సూర్యాపేట నవ్య, కొత్తగూడెం విశ్వరూపం, జగిత్యాల బాలాజీ, విశాఖపట్నం శరత్, గాజువాక శ్రీకన్య, అనకాపల్లి రామచంద్ర, విజయనగరం రంజని, తిరుపతి ప్రతాప్, చిత్తూరు విజయలక్ష్మి, కర్నూలు శ్రీనివాస, కడప జయశ్రీ, అనంతపురం గాయత్రి, మదనపల్లి మినీ మల్లికార్జున, రాజమండ్రి మేనక, కాకినాడ సంగీత్, అమలాపురం లలితామహల్, పాయకరావుపేట సూర్యమహల్, బెంగళూరు పల్లవి థియేటర్. ఇప్పుడు 100 రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే హైదరాబాద్ సుదర్శన్ 35mm, సికింద్రాబాద్ నటరాజ్, మహబూబ్ నగర్ శ్రీకృష్ణ థియేటర్, తిరుపతి మినీ ప్రతాప్, విజయవాడ కనకదుర్గ షిఫ్టింగ్, విశాఖపట్నం శరత్, రాజమండ్రి మేనక, కాకినాడ సంగీత్, ఏలూరు మినీ విజయలక్ష్మి, భీమవరం సత్యనారాయణ, తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్, గుంటూరు నాజ్ సూపర్ డీలక్స్, తెనాలి మినీ సంగమేశ్వర, ఒంగోలు శ్రీదేవి, బెంగళూరు పల్లవి. డియర్ వ్యూయర్స్, అప్పట్లో శుభ సంకల్పం చిత్రాన్ని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.